యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో శనివారం సిపిఎం జిల్లా రాష్ట్ర కమిటీలో భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిని జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కార్యదర్శులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధలు సందర్శించారు. పూర్తిగా పరిశీలించి ఆసుపత్రి స్థితిగతులపై ఆరా తీశారు. అన్ని వార్డులను తిరుగుతూ రోగులకు వైద్యం అందుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వేరే మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఉన్నప్పటికీ లైసెన్స్ లేదు అనే కారణంగా నెలల తరబడి కాలయాపన చేయడం కేవలం ప్రైవేట్ ల్యాబ్లను బతికించడానికేనని ఆరోపించారు. ఆపరేట్ చేయడానికి లైసెన్స్ ఇప్పియాలని దుస్థితిలో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన ఏజెంట్లు ఆసుపత్రిలో ఉంటూ తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా నడిపించుకుంటున్నారని, ఆ క్రమంలోనే కావాలని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పేరుకు మాత్రమే జిల్లా కేంద్ర ఆసుపత్రి అని, రాష్ట్రంలోని అధికార పార్టీ వైఫల్యం కారణంగా కనీస సదుపాయాలు, సౌకర్యాలు లేక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం పట్ల నమ్మకం లేకనే ప్రాణాలను కాపాడుకోవడానికి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన రోగులు ప్రైవేట్ను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ లేని కారణంగా వైద్యం అంతంత మాత్రమే అని, పూర్తిస్థాయి సిబ్బంది లేదు, ఉన్న సిబ్బంది, నర్సులు, డాక్టర్లకు విశ్రాంతి గదులు లేకపోవడం, ముఖ్యంగా ఆసుపత్రి పరిపాలనా విభాగం పూర్తిస్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట మాటూరి బాలరాజ్, కల్లూరి మల్లేశం, మాయాకృష్ణ, గడ్డం వెంకటేష్ తదితరులున్నారు. ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పేరుతో మాయ చేస్తోంది. అక్కడి నుంచి నిధులు వచ్చేది లేదు, మందులు వచ్చేది లేదు. అదొక ప్రచార ఆర్భాటం తప్ప మరొకటి కాదు. మనం చూసాం, గత ప్రభుత్వం ఈ ఆయుష్మాన్ భారత్ మాకు అవసరం లేదు, చేసుకోగలిగేవి మేమే చేసుకుంటున్నాం అన్నారు. అది నిజం. ఈ ప్రభుత్వం వచ్చి ఆయుష్మాన్ భారత్లో చేరితే ఏదో వస్తుంది, బాగుకోవచ్చు అని అనుకున్నారు, చేరారు. చేరిన తర్వాత కూడా వచ్చింది ఏమీ లేదు. ఇది మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసం తప్ప మరొకటి కాదు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండొద్దని ఎవరని చెప్పలేము. సమస్యల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి అన్ని అవకాశాలు ఉంటే ప్రైవేట్లోకి పోవాలని ఎవరు కోరుకోరు. ఎవరికి పైసలు ఎక్కువై కాదు, తిండికే లేనిటువంటి నిరుపేద జనం గ్రామాల నుంచి వస్తూ ఈ హాస్పిటల్ వదిలేసి ప్రైవేట్ హాస్పిటల్కు పోతున్నారంటే అర్థం ఏమిటి? ఇక్కడ తగినన్ని సౌకర్యాలు లేకపోయి ఉండాలి, లేదా ఇక్కడ కొన్ని టెస్టులు లేవని చెప్పేసి బయటికి పంపిస్తే హైదరాబాద్ దాకా పోలేక ప్రైవేట్ హాస్పిటల్స్కి పోయి ఇక అప్పో సప్పో చేసి ఇల్లువాకిలు అమ్ముకొనైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు, బతకాలి కదా. ఇప్పుడు 30 డాక్టర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 30 డాక్టర్ పోస్టులు ఖాళీలు ఉన్న తర్వాత ఉన్న డాక్టర్స్ మీద ఓవర్లోడ్ అవుతారు. ఉన్న డాక్టర్స్ ఓవర్లోడ్ అయినప్పుడు కొన్ని కేసులు చూడలేని పరిస్థితి వచ్చిందని వాళ్ళు చెప్తే ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. అందుకని ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ప్రైవేట్ హాస్పిటల్స్తో కుమ్మక్కయ్యి ఖాళీ పోస్టులను మెయింటైన్ చేయటం, ఇట్లాంటి సిటీ స్కాన్ లాంటి వాటికి తగిన సమయంలో లైసెన్సులు పంపకపోవటం, అట్లనే ల్యాబ్ టెక్నీషియన్స్ను తగినంత మందిని నియమించకపోవటం, ఇవి చాలు ఇక్కడ పేషెంట్లకు తగిన సౌకర్యాలు లేక ప్రైవేట్ హాస్పిటల్కు పోవడానికి. ఇది ఒక విధంగా హైజీన్ లేకుండా ఉండడం అని అంటే అత్యంత బాధ్యతారహితంగా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ కారణం ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ ఉండడానికి కూడా బాధ్యత ప్రభుత్వానికి కనబడుతుంది. సూపరింటెండెంట్ స్థిరంగా లేరు. ఇక్కడ ఒక రెగ్యులర్ సూపరింటెండెంట్ ఉంటే ఆ సూపరింటెండెంట్ కింద తగినంత మంది అధికారులు ఉంటే అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా సాగుద్ది. హైదరాబాదులో ఉన్న ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ని ఇక్కడ ఇన్ఛార్జిగా పెడితే పని అవుతుంది. ఆయన ఇక్కడ టైం ఇవ్వలేకపోతున్నారని మరొక ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ను పెడితే ఆమె మాత్రం ఏం చేయగలుగుతారు? ఇది ఇన్ఛార్జీలు చేయాల్సిన పని కాదు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న హాస్పిటల్కు రెగ్యులర్ సూపరింటెండెంట్ ఇక్కడే నివాసం ఉంటూ హాస్పిటల్ పూర్తి బాధ్యత చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పని ప్రభుత్వం చేయట్లేదు. ల్యాబ్ టెక్నీషియన్స్ సంఖ్య సరిపోవట్లేదు. పెద్ద ఎత్తున శాంపిల్స్ వస్తున్నాయి, అవి వెంటనే టెస్టులు చేసి రిపోర్ట్లు ఇవ్వడానికి అవకాశం కనిపించలేదు. రిపోర్ట్లు ఇచ్చే చోట కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుండా నిలబడ్డం అనేది చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా తగిన స్టాఫ్ కూడా లేకపోవడం ఒక కారణంగా కనబడుతూ ఉంది. ఇప్పుడు వీటన్నిటికి తోడు ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న హాస్పిటల్ అయ్యుండి సూపర్ స్పెషాలిటీ లేదు. సూపర్ స్పెషాలిటీ ఎప్పుడైతే లేదో ప్రతి కేసుకి హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారు, లేదా ప్రైవేట్ హాస్పిటల్. మరి ఎంతమంది వేలు కట్టుకోవాలి, బయట లక్షలు ఖర్చు అవుతాయి. సాధారణ పేద కుటుంబాల భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భువనగిరి జిల్లాలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల అవసరాలు తీర్చే పరిస్థితి కనిపించలేదు. పక్కనే హైదరాబాద్ ఉంది, ఆడికి పోక తప్పని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. రెండో వైపు ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు పోక తప్పని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి.
ప్రభుత్వం తక్షణం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నర్సింగ్ స్టాఫ్కి తగినటువంటి రెస్ట్ రూమ్ లేదు, డాక్టర్స్కి రెస్ట్ రూమ్ లేదు. ఇక నిరుపేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి రోగులను పట్టించుకునేటోళ్ళు ఎవరు అనేది మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఆ రోగులు ఓపీ కోసం పెద్ద ఎత్తున క్యూలు, ఇరుకిరుకు కారిడార్స్లోనే ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ నిలబడాల్సి వస్తుంది. ఒక చోట సరిపోలేదు కాబట్టి 2-3 చోట్ల పెట్టారు, ఇంకో 2-3 చోట్ల పెడతామని అంటున్నారు. అంటే సాధారణ రోగులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి పేద రోగులు కొంచెం విశాలమైనటువంటి ప్రాంతంలో హాల్లో కూర్చోవడానికి క్యూలో ఎక్కువసేపు నిలబడే పరిస్థితి ఉండదు కాబట్టి తగినటువంటి ఏర్పాట్లు ఉండాలి. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఉండాలి. కానీ ఇక్కడ అవి లేవు. పేషెంట్లు కారిడార్స్లో ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ పోవాల్సిన పరిస్థితిగా ఉన్నది. అట్లనే వార్డులోకి పోయి చూసాం. వార్డులో డాక్టర్స్ బాగా చూస్తున్నారు అని చెప్పారు పేషెంట్, నర్సింగ్ స్టాఫ్ బాగా పనిచేస్తున్నారు అని చెప్పారు. కానీ బాత్